నాయకులైన గిరిజన వాసులందరినీ అడ్డుకోబెట్టుకొని వారు రాజకీయ ఉద్దేశంతో చేస్తా ఉన్న ప్రయత్నాన్ని ఇప్పుడు కూడా మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. మేము కోరుతా ఉన్నాం, తిరిగి వారి వారి సీట్లలో కూర్చోమని చెప్పండి అధ్యక్ష. ఈ రోజు వారు టూరిజం పాలసీ సహకరించండి, ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన టూరిజం పాలసీ, రాష్ట్రానికి సంబంధించిన స్పోర్ట్స్ పాలసీ అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గత 10 సంవత్సరాలుగా గత ప్రభుత్వం క్రీడల పట్ల యువత పట్ల ఏ మాత్రం కూడా వారికి ఇంట్రెస్ట్ లేకుండే ఈ రోజు మేము క్రీడా పాలసీని తీసుకొద్దామంటే దాన్ని అడ్డుకునే కార్యక్రమం. టూరిజం పాలసీ టూరిజం అడ్డుకొని ఈ రోజు రైతులకు సంబంధించి కూడా మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష. తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఈ రోజు మేము ఇచ్చిన మాట 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసినాం. వాళ్ళ రైతుల గురించి మాట్లాడే 1 లక్ష రూపాయలు రుణమాఫీ అని చెప్పి 10 సంవత్సరాలు తీసుకున్నారు అధ్యక్ష. 10 నెలల కాలంలో 22 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసి ఈ రోజు 22 లక్షల కోట్ల వరకు రుణమాఫీ చేసి ముందుకు పోతా ఉంటే రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా అధ్యక్ష వీరికి? ఈ రోజు క్రీడా పాలసీ ఈ రోజు మనం అందరం కలిసి కూర్చొని రేపు ప్రపంచ దేశాల్లో రాబోయే కాలంలో 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో 15 సంవత్సరాల కాలంలో మన క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో ఒలింపిక్ గేమ్స్ లో, ఏషియన్ గేమ్స్ లో మెడల్ సాధించాలని ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆలోచన ఈరోజు స్పోర్ట్స్ పాలసీ పరంగా తీసుకొచ్చి ముందుకు పోవాలంటే దానికి కూడా ఇంట్రెస్ట్ లేదు అధ్యక్ష. వారికి రాష్ట్రానికి సంబంధించిన యువత పైన ఇంట్రెస్ట్ లేదు, రాష్ట్రానికి సంబంధించిన క్రీడలపైన ఇంట్రెస్ట్ లేదు, రాష్ట్రానికి సంబంధించిన రైతుల విషయంలో కూడా ఇంట్రెస్ట్ లేదు. దేని గురించి అధ్యక్ష ఇది? దేని గురించి చేస్తా ఉన్నారు? నేను బీజేపీ వాళ్ళని కోరుతా ఉన్నాను అయితే ప్రివిలేజ్ మోషన్ ఇవ్వాలా, ఎవరికి ఇవ్వాలా? స్పీకర్ గారికి అందజేయాలా. ఈరోజు ప్రివిలేజ్ కమిటీ ఏర్పడిన తర్వాత ప్రివిలేజ్ కమిటీకి వారు ఇవ్వాలా. ఈరోజు ఏది కూడా చేయకుండా ఈరోజు మీ అందరు కూడా చెప్తా ఉన్నాం, ఏదైతే మరి శాసన సభాపతి గారికి వారి ప్రివిలేజ్కి సంబంధించిన అంశం విషయంలో శాసన సభాపతి గారికి కూడా సమయం ఇవ్వాలి. ప్రభుత్వ పరంగా వారు రిప్లై అడిగినప్పుడు దానికి సంబంధించిన అంశాలన్నిటిని కూడా బేరీజ్ చేసుకొని ముందుకు వెళ్తారు అధ్యక్ష. ఇప్పుడు మేము మీ ద్వారా కోరుతా ఉన్నాం అధ్యక్ష, సభ సజావుగా జరగడానికి అందరి సభ్యుల సహకారం చైర్కి అవసరం. ఈరోజు ప్రభుత్వ పరంగా మేము వారి అందరినీ కూడా కోరుతా ఉన్నాం, సహకరించండి. ఈరోజు రాష్ట్ర యువతకు సంబంధించిన అంశం, రాష్ట్రానికి సంబంధించిన టూరిజంకి సంబంధించిన అంశం, రాష్ట్ర ప్రజలకు సంబంధించి రాష్ట్ర ప్రజల అభివృద్ధికి ఈ రాష్ట్ర ప్రగతికి సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని వారు సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాను. ప్లీజ్ హరీష్ రావు గారు, ప్లీజ్ ప్లీజ్ బిల్స్ కు సహకరించండి, గవర్నమెంట్ బిల్స్ కు సహకరించండి. పోతే అందరిని పిలుచుకొని సీట్ల మీద కూర్చో, పిలు ఇస్తా. తీసుకుంటామంటున్నా. రాజ్ ఠాకూర్ సార్, ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష దయచేసి ఒక్కసారి వినాలి. 10 సంవత్సరాలు మీ ప్రభుత్వంలో క్రీడలను పూర్తిగా బొందబెట్టిన చరిత్ర మీది. ఒక్కసారి ఇక్కడ ఆలోచన చేయాలి. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చెప్తా ఉన్నారు, దయచేసి వినాలి మీరు. అధ్యక్ష, ఈరోజు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరొక్కసారి తెలంగాణ క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి తీసుకురావడానికి ఇవాళ చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం ఈ రాష్ట్ర తెలంగాణ ప్రజల పక్షాన్ని నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇవాళ అధ్యక్ష, గతంలో 36 అకాడమీలు ఉండేటివి అధ్యక్ష. ఈరోజు గత 10 సంవత్సరాల నుంచి ఒక్క అకాడమీ లేకపోగా అసలు క్రీడలు అనే దానికి పూర్తి గుర్తింపు లేకుండా ఉన్నటువంటి క్రీడా ప్రాంగణాలు కూడా మరుగున పడేటట్టు చేసిన చరిత్ర వీలే అధ్యక్ష. అధ్యక్ష, వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక నిబంధనలు తీసుకొచ్చారు అసెంబ్లీలో, రూల్ బుక్ అని. వాళ్ళే వాటిని తుంగలో తొక్కుతున్నారు.
అదే కాకుండా వాళ్ళ హయాంలో ఖమ్మంలో కానీ గిరిజన రైతులకు, ఆదిలాబాద్లో మహిళలకు, మరి జగిత్యాలలో గౌరారం దానికోసం గౌరారం దగ్గర హుస్నాబాద్లో, అదే విధంగా భువనగిరిలో ఇట్లా అనేక మంది మరి నిరసన తెలియజేసినటువంటి రైతులకు బేడీలేసింది వాళ్ళు. మొన్న లగచర్లలో జరిగిన దాని విషయంలో దృష్టికి రాగానే సీఎం గారు వెంటనే సంబంధిత అధికారులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. కానీ ఈ రోజు వాళ్ళు ఒప్పుకుంటారో ఆ రోజులలో మేము బేడీలేసి తప్పులు చేసినామని కనీసం ఒప్పుకునేటువంటి నైతిక ధైర్యం అన్న అర్హత ఆయన ఉన్నదా నేను అడుగుతా ఉన్నా. కాబట్టి మీ ప్రభుత్వం ఉన్నప్పుడేమో అన్ని రూల్స్ బుక్ తీసుకొచ్చి ఎవరు వెళ్ళలోకి రావద్దు, ప్లే కార్డులు పట్టొద్దు అని నిబంధనలు పెట్టారు. ప్రతిపక్షంలోకి రాగానే ఇంత దారుణంగా వ్యవహరించడం అయితే ఇది కరెక్ట్ కాదు. సభ్యులకు నిబంధనలు అన్నప్పుడు అన్ని అవే నిబంధనలు వర్తిస్తాయి. మీరు అధికారంలో ఉంటే ఒక నిబంధన, మేము అధికారంలో ఉంటే ఒక నిబంధన అనేది కరెక్ట్ కాదు. కాబట్టి సభ్యులు ప్రాపర్ వేలో వచ్చి డిస్కస్ చేస్తే బాగుంటుందని కోరుతా ఉన్నాం అధ్యక్ష. The question is that the Young India Physical Education and Sports University Telangana Bill 2024 be taken into the consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is consideration. I shall now put up the clauses to vote. There are no amendments to clauses 2 to 10 and they are before the House. The question is that how those who are for the clause 2 to 10, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Clauses 2 to 10 do the stand part of the bill. There is one non-official amendment to clause 11. The question is that the amendment given notice of by Dr. Palwai Harish Babu substitute the following as subclass 1 of the class 11. The Honorable Governor of the Telangana shall be Chancellor of the University is before the House. The question is that those who are for the amendment, please say ayes. Those who are against, please say no. Noes have it, noes have it. The amendment is lost. The question is those who are for the class 11, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. Class 11 do stand part of the bill. There are no amendment to clauses 12 to 59. Class 1 enacting formula and long title, they are before the House. The question is that those who are for clauses 2 to 12 to 59, class 1 enacting formula and long title, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. Class 12 to 59, class 1 enacting formula, long title, do stand part of the bill. I shall request the Minister for Endowment to move the motion for passing the bill. Honorable Speaker, sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion, please say ayes. Those who are the against, please say no. Ayes have it, ayes have it. The motion carried and the bill is passed. Now I request the Minister for Health and Medical, behalf of the Chief Minister, to move the motion for taking into consideration of the Telangana University's Amendment Bill 2024. Honorable Speaker, sir, on behalf of the Honorable Chief Minister, I beg to move for taking into consideration of the Telangana University's Amendment Bill 2024.
Motion moved. Now the discussion on consideration of the bill. The question is that the Telangana University's Amendment Bill 2024 to be taken into consideration. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There are no amendment to class 2, class 1 enacting formula and long title, and they are before the house. The question is that those who are for the class 2, class 1 enacting formula and long title, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. Class 2, class 1 enacting formula and long title to stand part of the bill. I shall now request the Minister for Health and Medical to move the motion for the passing the bill. Speaker sir, Honorable Speaker sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion carried and the bill is passed. I request the Minister for Legislative Affairs on behalf of the Chief Minister to move the motion. The Honorable Speaker, sir, on behalf of Honorable Chief Minister, I beg to move the sub-rule 4 of Rule 90 and Rules 97, 98 and second proviso to 99 of the Rules of Procedure and conduct of the business in Telangana Legislative Assembly may be suspended under Rule 358 of the said rules for the time being in its application to the Telangana Goods and Service Tax Amendment Bill 2024 listed in the agenda for the today, the 17th December 2024 for its introduction, consideration and passing. The motion moved. The question is the sub-rule 4 of Rule 90 and Rules of 97, 98 and second proviso to 99 of Rules of Procedure and Conduct of Business in Telangana Legislative Assembly may be suspended under Rule 358 of the said rules for the time being in its application. The Telangana Goods and Services Tax Amendment Bill 2024 listed in the agenda for today, the 17th December 2024 for the introduction, consideration and passing. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and sub-rule 4 of the Rule 90 and Rules 97, 98 and second proviso to 99 are suspended for the time being in its application for the aforesaid bill. I request the Minister for Prohibition and Excise on behalf of the Chief Minister to introduce the Telangana Goods and Services Tax Amendment Bill 2024. Minister Garu. Honorable Speaker, sir, on behalf of the Honorable Chief Minister, I beg to introduce the Telangana Goods and Services Tax Amendment Bill 2024. The bill is introduced. I request the Minister for Prohibition and Excise to move the motion for taking into consideration of Telangana Goods and Services Tax Amendment Bill 2024. Minister Garu. Honorable Speaker, sir, I beg to move for taking into consideration of the Telangana Goods and Services Tax Amendment Bill 2024. Now discussion, motion moved. Now discussion on consideration bill. The question is that the Telangana Goods and Services Tax Amendment Bill 2024 be taken into consideration. Those who are for the motion, please say ayes. Those who are the against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to class 2 and 3.
Class 1 enacting formula and long title, they are before the House. The question is that those who are for the class 2 and 3, class 1 enacting formula and long title, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Classes 2 and 3, class 1 enacting formula long title to stand part of the bill. I shall now request the Minister Prohibition and Excise to move the motion passing the bill. Honorable Speaker, sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is passed. స్వల్పకాలిక చర్చ తెలంగాణ రాష్ట్ర పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ జూపల్లి కృష్ణారావు గారు మంత్రి గారు. Adhyaksha, the world is a book and those who do not travel read only one page. That is Saint Augustine. We travel not to escape life, but for life not to escape us. Tourism is a driver of peace, prosperity and mutual understanding. అధ్యక్ష, పర్యటన అంటే ఒక సాంస్కృతిక అన్వేషణ, సంపూర్ణ జీవన అనుభవ వీక్షణ. అట్లాగే అధ్యక్ష, పర్యాటనం అంటే సృష్టిలోని అందాలతో మమేకం, మనిషిలోని అంతర్గత ప్రపంచంలోకి ప్రయాణించే అధ్యక్ష. అధ్యక్ష, పర్యాటకం అంటే వినోదం కోసం ప్రయాణం చేయడం అనే క్లుప్తంగా చెప్పవచ్చు. పర్యాటక రంగం కేవలం ఆదాయ వనరు మాత్రమే కాదు, మన వారసత్వం, ప్రాచీన సంస్కృతి, సాంప్రదాయాలను తిరిగి మన కళ్ళ ముందు ఆవిష్కృతం చేస్తుంది. చరిత్ర, సంస్కృతిని తెలుసుకోవాలంటే పట్టణాభిరుచే కాదు, పర్యాటక ఆసక్తి కూడా కావాలి. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో పర్యాటక రంగం ఒకటి. ఇది ఉద్యోగ ఉపాధిని సృష్టిస్తుంది, ఎగుమతులను ప్రోత్సహిస్తుంది, ప్రపంచవ్యాప్తంగా సంపద సృష్టిస్తుంది. వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సృష్టించినటువంటి కొత్త ఉద్యోగాల్లో 4 ఒకటి, మొత్తం ఉద్యోగాలు 10% ట్రావెల్ అండ్ టూరిజం రంగం నుంచి వస్తుంది అధ్యక్ష. దుబాయ్, సింగపూర్ సహా ప్రపంచంలోని కొన్ని దేశాలు పర్యాటక అభివృద్ధి ద్వారా తమ ఆర్థిక వ్యవస్థలను తీర్చిదిద్దవచ్చని అత్యంత శక్తివంతమైన దేశాలుగా ఎదిగాయి అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఫర్ ఎగ్జాంపుల్ థాయిలాండ్ కావచ్చు, మాల్దీవ్స్ కావచ్చు, భూటాన్ కావచ్చు, కరిబియన్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, చాలా దేశాల్లో ఇసుక తప్ప ఏమీ లేదు అధ్యక్ష. అయినా కూడా ఇలా ప్రపంచంలోనే అతిపెద్ద టూరిజం దేశాలకు ఎదిగి ఇలా ఎన్నో లక్షలాది మంది ఉద్యోగాలు కల్పిస్తూ ప్రపంచ పర్యాటక ఆకర్షిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, అద్భుతమైన పర్యాటక వనరులు ఉన్నప్పటికీ భారతదేశం యొక్క జీడిపిలో పర్యాటక రంగ భాగస్వామ్యం 23-24 నాటికి సుమారు 6.5% అధ్యక్ష. అట్లాగా అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం దేశీయ రాకపోకల విషయంలో 9వ స్థానంలో, అంతర్జాతీయ రాకపోకల విషయంలో 12వ స్థానం అధ్యక్ష. అట్లా అధ్యక్ష, కేరళ, రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు, గోవా వంటి రాష్ట్రాలు పర్యాటకులను ఎక్కువ ఆకర్షిస్తున్న అధ్యక్ష. అధ్యక్ష, టూరిజం ఈజ్ అవర్ పాస్పోర్ట్ టు పీస్. ఇట్ బ్రింగ్స్ పీపుల్ టుగెదర్ అండ్ హెల్ప్స్ బ్రిడ్జ్ కల్చరల్ గ్యాప్స్. ఈ రంగం ద్వారానే పలు దేశాలకు విదేశీ మార్గద్రవ్యం కూడా సమకూరుతుంది. అయితే గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం తన స్థాయిని మార్చుకుంటా ఉంది. ఒకప్పుడు పర్యాటకం అంటే ఒక విలాసం, కానీ ఈనాడు అది నిత్యావసరంగా మారింది. ప్రజల జీవన స్థాయిలో వచ్చిన మార్పులే దీనికి ప్రధాన కారణం. నేటి సమాజంలో మనిషి నిత్యం ఎన్నో సమస్యలు, ఆలోచనలతో, ఒత్తిడితో కూడుకున్న జీవితాన్ని గడుపుతున్నాడు. అట్లాగే
ఇప్పుడు కూడా వీళ్ళు చాలా ఒత్తిడిలో ఉన్నారు. అందుకనే టూరిజం ప్రవేశిస్తే వాళ్ళకు కూడా కొద్దిగా రిలీఫ్ ఉంటుంది. అధ్యక్ష, ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్, బీమా వంటి ఐటీ, పాలిటిక్స్ వంటి రంగాల్లో పనిచేసే వారి జీవితం ఎంతో ఒత్తిడితో కూడుకుంటుంది. అందుకే అలాంటి వారి ఒత్తిడి సమస్యలకు దూరంగా ఉండాలంటే ఏదో ఒక ప్రదేశానికి వెళ్ళి సేద తీర్చితే మరి తీర్చుకోవాలి. గత కొన్నేళ్లుగా పర్యాటకంలో నమోదవుతున్నటువంటి వృద్ధి ఎందుకు నిదర్శనం. అధ్యక్ష, తెలంగాణకు ఘనమైనటువంటి చారిత్రక సంపద ఉంది అధ్యక్ష. విభిన్న నిర్మాణ శైలులు, శిల్పాలు, ఆయుధాలు, ఆభరణాలు, గుహ చిత్రాలు, బొమ్మలు, భవనాలు, సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, భాష, మాండలికం, సాహిత్యం, కళలు అన్నీ తెలంగాణ గొప్ప వారసత్వంలో భాగం అధ్యక్ష. గోల్కొండ కోట, వరంగల్ కోట, రామప్ప దేవాలయం, 1000 స్తంభాల గుడి, చార్మినార్, కుతుబ్ షాహీ టోంబ్స్, మెదక్ చర్చ్, మక్కా మసీద్, జైన్ బోర్డ్, ఆరామాలు, ఇలా అనేక చారిత్రక కట్టడాలు చాలా గొప్ప ఉన్నాయి అధ్యక్ష. ప్రసిద్ధి చెందిన రామప్ప ఆలయానికి యునెస్కో ప్రపంచ గుర్తింపు అధ్యక్ష. తెలంగాణ ప్రజలకే కాకుండా యావత్ దేశం కూడా గర్వించదగినటువంటి విషయం. తెలంగాణ పూర్వ వైభవాన్ని, వారసత్వాన్ని పునరుజ్జింపజేసి భావితరాలకు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది. తెలంగాణలో ప్రకృతి రమణీయమైనటువంటి ప్రదేశాలకు కొదవలేదు అధ్యక్ష. అట్లాగే ఆహ్లాదపరిచేటువంటి అభయారణ్యాలు, పులుకరింపజేసేటువంటి ప్రకృతి సోయగాలు, ముగ్ధ మనోహరంగా కట్టిపడేసే జలాశయాలు, జలపాతాలు, 1000 ఏళ్ల నాటి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను, వారసత్వ వైభవ ప్రభావాన్ని మహోజ్వలంగా ప్రకాశించేటువంటి పర్యాటక ప్రదేశం అధ్యక్ష. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నటువంటి తెలంగాణ పర్యాటక రంగం ఇప్పుడు ఏదైతే ఇక్కడ గొడవ చేస్తా ఉన్నారో గడచిన 10 సంవత్సరాల కాలంలో అసలు పర్యాటకాన్ని మర్చిపోయిర్రు, ప్రజలు మర్చిపోయిర్రు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా 1000 కోట్ల రూపాయల అప్పులు చేసి ఇవాళ చిప్ప చేతికిచ్చి ఇవాళ మనం గొప్పగా మాట్లాడుతూ ఉంటే ఏమాత్రం కూడా, అందుకే అధ్యక్ష, వాళ్ళకు ఏమాత్రం కూడా ఈ సభలో మాట్లాడేటువంటి నైతిక అర్హత కోల్పోయింది అధ్యక్ష. వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేస్తే మళ్ళీ ఆ అమరుల యొక్క ఆకాంక్ష నెరవేరలేదు అధ్యక్ష. ఇలా చాలా మంది వాళ్ళ ఆకాంక్షలు నెరవేరినాయి. కనీసం ఇప్పటికైనా అలాంటి అమరవీరుల ఆకాంక్ష నెరవేర్చడం కోసం ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశం కల్పించాలంటే వాళ్ళు సహకరించాలి అధ్యక్ష. ఈ యొక్క టూరిజం పాలసీ 10 సంవత్సరాలు మీరు చేయని పని మేము చేస్తూ ఉంటే మిమ్మల్ని సహకరించాలని నేను కోరుకుంటూ అధ్యక్ష, ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చే 4 ఏళ్లలో తెలంగాణను గ్లోబల్ టూరిజం డెస్టినేషన్గా తీర్చిదిద్దాలనే కృతనిశ్చయంతో పనిచేస్తాను అధ్యక్ష. సహజ వనరులు అంతగా లేని అనేక దేశాలు టూరిజంపై ఆదాయంతో మన్నన సాధిస్తూ ఉంటే అన్నీ ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఇలా అన్ని రకాల అవకాశం ఉన్నా కూడా మనం వెనుకబడిన అధ్యక్ష. అందుకే రాష్ట్రంలో ఎన్నో అద్భుతాలు ఉన్నటువంటి ఈ రంగాన్ని ఆదాయ మార్గంగా అన్వేషించేటువంటి కార్యక్రమం చేస్తూ లక్ష్య చారిత్రక, ఆధ్యాత్మిక, పురావస్తు, ఎకో హెల్త్ మొదలగు అన్ని రకాల పర్యాటకంపై దృష్టి సారించిన అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, అడ్వెంచర్, రిక్రియేషన్, ఆధ్యాత్మిక, వారసత్వ, సినీ, వెడ్డింగ్, నేచర్ అండ్ వైల్డ్ లైఫ్, హెరిటేజ్ అండ్ కల్చర్ తదితర అంశాల ఆధారంగా మరిన్ని ప్రాంతాలు గుర్తించి వాటిని అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తారు అధ్యక్ష. టూరిజం అంటే టూరిజంలో కల్చర్ కూడా ఒక భాగం అధ్యక్ష. కల్చర్ అంటే కేవలం ఆట పాటలే కాదు అధ్యక్ష. కల్చర్ అంటే సంస్కృతి, సంస్కృతి అంటే జీవన విధానం. ఈ జీవన విధానం అన్ని రంగాలకు వర్తిస్తుంది అధ్యక్ష. ఇలా కల్చర్ ధ్వంసమైంది కాబట్టి ఈనాడు ఇక్కడ గొడవ చేస్తాడంటే, అర్థం పర్థం లేకుండా గొడవ చేస్తాడంటే ఆ కల్చర్ అనేది పోయింది కాబట్టి, ధ్వంసమైంది కాబట్టి మళ్ళీ దాన్ని మనం పునరుద్ధరించుకునే కార్యక్రమం చేయాలి అధ్యక్ష. ఇప్పటికైనా గౌరవ సభ్యులు అర్థం చేసుకోవాలి, సహకరించాలని కోరుకుంటుంది అధ్యక్ష. అట్లాగే ప్రభుత్వానికి అధ్యక్ష, ప్రభుత్వం వ్యాపారం చేయదు అధ్యక్ష. ప్రభుత్వానికి వ్యాపార దూరం ఉండదు. అందుకనే ఈనాడు కేవలం పబ్లిసిటీ అండ్ ఫెసిలిటేట్ చేస్తుంది. అట్లాగే అధ్యక్ష,
పర్యాటక రంగంలో పెట్టుబడులు పెంచడానికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అధ్యక్ష, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఈనాడు ఉన్నటువంటి ఎన్నో నిరర్థక ఆస్తుల అధ్యక్ష, వాటన్నిటిని కూడా పీపీపీ మోడల్ ద్వారా రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి పర్యాటకులను రప్పించడమే కాకుండా ఇన్వెస్టర్స్ను కూడా రప్పించే కార్యక్రమం చేసి దానిలో ఇవన్నీ కూడా సరి చేసే కార్యక్రమం చేస్తున్న అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, పర్యాటక శాఖకు ఎంతో విలువైనటువంటి స్థలాలు ఉన్నాయి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ అధ్యక్ష, గడిచిన 10 సంవత్సరాల పరిపాలన నేను మీకు అందరికీ తెలిసిన పేరే తారామతి బారాదారి ఉంది. తారామతి బారాదారి రోడ్డు ఉంది. అది ఈ రోజున కొన్ని వందల కోట్ల ఆస్తి. దానిపైన వస్తున్న ఆదాయం అధ్యక్ష గడిచిన 10 సంవత్సరాలు కేవలం నెలకు 5-6 లక్షల రూపాయలు. అదే ప్రైవేట్ రంగంలో కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉంటే వీళ్ళు మొద్దు నిద్రపోయి 10 సంవత్సరాలు పట్టించుకుని పాపాన పోలే. వాటిని మనం సరిచేసి ఇలా వందల కోట్ల, వేల కోట్ల ఉన్నటువంటి ఆస్తుల్ని నిరర్థక ఆస్తులుగా పడి ఉన్నాయి. వాటిని ఈ రోజున ప్రభుత్వం ఆదాయం పెంచే కార్యక్రమం చేసి వాటిని వినియోగం తీసుకొచ్చే కార్యక్రమం చేసి ప్రైవేటు పెట్టుబడులు ఆకర్షించే కార్యక్రమం చేసి వాళ్ళకందరికీ కూడా మనం ఈ రోజున కొన్ని ఫెసిలిటీస్ ఇస్తా ఉన్నాం అధ్యక్ష. ఇతర రాష్ట్రాలు ఎట్లయితే చేస్తా ఉన్నాయో మనం కూడా వాళ్ళు కొన్ని ఫెసిలిటీస్ కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తా ఉన్నాం. అట్లాగే అధ్యక్ష, ఈనాడు పర్యాటకులను పర్యాటక ప్రదేశాలు రప్పించేందుకు మౌలిక వసతులు కల్పించడం ఒకటి. అట్లాగే హరిత హోటల్స్ను కూడా జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునికతో పాటుగా అదనపు సౌకర్యాలు కల్పించేందుకు కూడా రూపొందిస్తాను అధ్యక్ష. గడచిన 10 సంవత్సరాల కాలంలో ఇలా సుమారుగా 30-40 హరిత హోటల్స్ టోటల్ డిఫెక్ట్ అయిపోయిన అధ్యక్ష. సో వాటన్నిటిని కూడా సరిదిద్దేటువంటి ఏర్పాటు చేస్తా ఉన్నా అధ్యక్ష. అట్లాగే పర్యాటక రంగం అభివృద్ధికి ఉన్నటువంటి అవకాశాలను పరిశీలించడం, అట్లాగే ఆదాయ మార్గాలను అన్వేషించడం కార్యక్రమం చేస్తాం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఇక పర్యాటక రంగంలో ప్రాంతాల అభివృద్ధికి ఈ మధ్య కాలంలోనే సుమారుగా 100 కోట్లు పరిపాలన అనుమతి కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పథకంలో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సపోర్ట్ తీసుకుని ఈనాడు ఒకటి రామప్ప సర్క్యూట్ ఒకటి, అట్లాగే నల్లమల సర్క్యూట్ ఏర్పాటు చేసి మరొక 150 కోట్ల రూపాయలు మంజూరు చేసే కార్యక్రమం చేయడం జరిగింది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఈనాడు నలుమూలలు ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలను వెడ్డింగ్ డెస్టినేషన్గా, కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాం అధ్యక్ష. ముఖ్యంగా శ్రీశైలం, సోమశిల, నాగార్జున సాగర్ ఉన్నటువంటి 160 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి నల్లమల అడవుల గుండా ప్రవహిస్తున్న కృష్ణానది కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, అట్లాగే ఈనాడు దట్టమైన అడవులు, రకరకాల ప్రాంతాలు ఉన్న అధ్యక్ష. వాటన్నిటి కూడా మనం వాటిని సరిచేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అట్లాగే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి బౌద్ధ క్షేత్రంగా బాసిల్లుతున్నటువంటి నాగార్జున కొండ, ఈ నాగార్జున కొండకు దక్షిణాసియా ఖండంలోని ఈ యొక్క పర్యాటకులను కూడా రప్పించే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. అది కూడా పెద్ద ఎత్తున తీర్చిదిద్దేటువంటి కార్యక్రమం చేస్తాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఈ రోజున నూతన ఉరవాడికి శ్రీకారం చుడుతూ టూరిజంలో ప్రమోషన్లో భాగంగా అనేక వినూత్నమైన కార్యక్రమం చేస్తాం అధ్యక్ష. ఇందులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలను, చారిత్రక కట్టడాలను విద్యార్థులకు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం సుమారుగా 1,00,000 మంది విద్యార్థుల్ని రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ పర్యాటక ప్రాంతాలకు రప్పించి వాళ్ళకు ఒక అవగాహన కల్పించి వాళ్ళకు స్ఫూర్తి నింపేటువంటి ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఈనాడు అధ్యక్ష దీంతో పాటుగా టూరిజంతో పాటుగా రకరకాల జానపద కళలు, కళాకారులు చాలా ఉంది అధ్యక్ష. ఇందులో భాగంగా అధ్యక్ష, ఈ రోజున ఈ యొక్క పెట్టుబడులను ఆకర్షించడం కోసం టూరిజం పాలసీ 2025-2030 తీస్తా ఉన్న అధ్యక్ష. ఇందులో బహుళార్థక భాగస్వామి నుండి ఇన్పుట్లను పరిగణలో తీసుకుని ఈనాడు టూరిజం శాఖ ముసాయిదా తెలంగాణ టూరిజం పాలసీని 2025-30 రూపొందించే కార్యక్రమం చేసిన అధ్యక్ష. ఈ పాలసీ యొక్క విజన్, లక్ష్యాలు ఉన్నాయి అధ్యక్ష. ఇందులో ప్రధానంగా పర్యాటకులను, పెట్టుబడులను ఆకర్షించడానికి అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ప్రపంచ స్థాయి సర్వీస్ ద్వారా కమ్యూనిటీ సాధికారతో ఆధ్యాత్మిక, వారసత్వ, సాంస్కృతిక, అడ్వెంచర్, పర్యావరణ టూరిజం యొక్క అనుకూలమైన కలయికలను ప్రోత్సహించడం ద్వారా భారతదేశం యొక్క ఈనాడు
అత్యంత ప్రాధాన్యత ఉన్న గమ్యస్థానంగా తెలంగాణను నిలపడమే 2020-30 యొక్క పాలసీ విజన్గా ఉంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష రాబోయేటువంటి 5 సంవత్సరాలు అధ్యక్ష రాబోయేటువంటి 5 సంవత్సరాల కాలంలో కనీసం 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించే కార్యక్రమం చేస్తూ పెట్టుబడులు తెప్పిస్తూ ఈ రాబోయే సంవత్సరాల్లో 3 లక్షల మందికి కనీసం 3 లక్షల మంది కోసం అదనపు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఏర్పాటు చేస్తారు అధ్యక్ష. అట్లాగే దేశీయ అంతర్జాతీయ పర్యాటకుల తాకిడితోటి మొదటి 5 రాష్ట్రాల్లో తెలంగాణను ఒకటిగా నిలపడమే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అధ్యక్ష. అట్లాగే డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, బలమైన సోషల్ మీడియా ఉనికి, అట్లాగే లిటరరీ డాక్యుమెంటేషన్ పరిరక్షణపై సమిష్టి కృషి ద్వారా ఇవన్నీ కూడా చేసి ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. దీంతో పాటుగా మౌలిక సదుపాయ అభివృద్ధి కోసం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్ను ఒక కీలకమైన ప్రాంతంగా పరిగణించి దీని పరిసరాల్లో ఉండేటువంటి 1 నుంచి 2 గంటల ప్రయాణ దూరంలో ఐకానిక్ ప్రాజెక్టు ఏర్పాటు చేసి కార్యక్రమం చేస్తాను అధ్యక్ష. అట్లాగే త్రిబులార్ గుండా డ్రై పోర్టులను అభివృద్ధి చేసి గ్రీన్ ఫీల్డ్ హైవే నుండి మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం చేయడం ద్వారా నిర్మాణ సామాగ్రి, భవన నిర్మాణ సామాగ్రి, షాపింగ్, వ్యాపార పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి ఒక హబ్గా వీలు కల్పించి ఏర్పాటు చేస్తారు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష వెడ్డింగ్ షాపింగ్, గోల్డ్ సౌక్స్, గృహస్థ షాపింగ్, అవుట్లెట్ మాల్స్, నిర్మాణ సామాగ్రి మాల్స్, ఫర్నిచర్ మాల్స్, వీటి కోసం ప్రత్యేకించినటువంటి మాల్స్ వంటివి త్రిపులార్ చుట్టూరా ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభవాలను కల్పించేటువంటి కార్యక్రమం చేస్తాం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష పీపీపీ విధానంపై మా భూ లభ్యత ఆధారంగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ పాయింట్స్ గుండా మెగా రీటైల్ మాల్స్ ను కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. అట్లాగే జెట్టీలు కానీ, లాంచీలు కానీ, అట్లాగే వాటర్ స్పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ టూరిజం ప్లేస్లు కావచ్చు, దేవాలయాలు అటువంటి ప్లేస్లో కూడా లైట్ అండ్ మ్యూజిక్ షోస్, లైట్ అండ్ సౌండ్ షోస్, అట్లాగే కల్చరల్ షోస్, వివిధ రకాల కళాపాలు ఉన్నాయి, రకరకాల కళలు ఉన్నాయి, వాళ్ళకు కూడా ఉపాధి జరగాల. గత ప్రభుత్వం కేవలం 500 మందికి మేము ఉద్యోగాలు చెప్పేసి మిగతా వాళ్ళు గాలికి వదిలేసింది అధ్యక్ష. అట్లాగే నాడు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కళల్ని, కళారూపాలని, కళాకారులకు, రచయితలకు వీళ్ళందరూ కూడా వాళ్ళకు కూడా ఉపాధి దొరికే పద్ధతిలో వాటన్నిటిని కూడా ఈ యొక్క కల్చరల్ ప్లేస్ అవుతున్నాయో, టూరిస్ట్ ప్లేస్ని అక్కడ కల్చరల్ స్టేజ్ నిర్మాణం చేసి అందులో వాళ్ళు పార్టిసిపేట్ అయ్యే విధంగా చేసి ఏర్పాటు చేస్తారు అధ్యక్ష. పెద్ద ఎత్తున వాటర్ స్పోర్ట్స్ కూడా ఏర్పాటు చేస్తారు అధ్యక్ష. అట్లాగే స్కై వాక్స్ కావచ్చు, అట్లాగే లండన్లో, దుబాయ్లో ఉన్నటువంటి లండన్ ఐ అంతకు మించినటువంటిది. లండన్ ఐ కేవలం 150 మీటర్స్ ఉంది. మేము ప్రపోజ్ చేసేది 250 మీటర్ల కంటే ఎక్కువ, దుబాయ్ కంటే పెద్దది తెచ్చేది ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. అట్లాగే ఇంకా మెనీ అదర్ యాక్టివిటీస్. అట్లాగే మా గౌరవ ముఖ్యమంత్రి గారు మూసీ రివర్ ఫ్రంట్, ఈ మూసీ రివర్ ఫ్రంట్ కూడా పెద్ద ఎత్తున డెవలప్ చేసి ఏర్పాటు చేస్తాం. అట్లాగే 4th సిటీలు కూడా. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో ఈ యొక్క పర్యాటకాన్ని అన్ని విధాల పెద్ద ఎత్తున ప్రమోట్ చేసే కార్యక్రమం చేస్తాం అధ్యక్ష. అట్లాగే దీనిలో వివిధ రకాల ఇండియాస్ మోస్ట్ ప్రిఫర్డ్ డెస్టినేషన్ గా ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం అధ్యక్ష. అట్లాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఈనాడు వివిధ రాష్ట్రాల నుంచి పెట్టుబడులు తెప్పించడం కోసం పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం చేస్తా ఉన్నాం. వాళ్ళకు వివిధ రకాల ఇన్సెంటివ్ ఇచ్చి ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష వివిధ రకాల ఇన్సెంటివ్స్ ను కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం. ఐకానిక్ ప్రాజెక్ట్స్ అని, వివిధ రకాల గ్రేడింగ్ చేసి మెగా ప్రాజెక్ట్స్ అని, మైనర్ ప్రాజెక్ట్స్ అని రకరకాల ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తూ మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో టూరిజాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తూ టూరిజంతో పాటుగా కల్చర్ కూడా, ఇంతకుముందు చెప్పినట్టుగా అధ్యక్ష కల్చర్ కూడా ధ్వంసమైంది. ఇలా కల్చర్ అనేది జీవన విధానం. ఇలా చాలా సమస్యలకు పరిష్కారం ఆ జీవన విధానాన్ని, మన కల్చర్ను పునరుద్ధరించి ఏర్పాటు చేస్తే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అధ్యక్ష. మా మిత్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆ కల్చర్ పోయింది, ధ్వంసం చేసింది కాబట్టి ఈనాడు ఇటువంటి అనవసరమైన కార్యక్రమం చేస్తూ ఇలా ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చే కార్యక్రమం చేస్తారు. కాబట్టి దయచేసి
ఈ యొక్క టూరిజం ప్రమోషన్లో భాగంగా మీ అందరూ కూడా సహకరించాలని చెప్పని ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అధ్యక్ష. గౌరవ సభ్యులు ఆదినారాయణ రెడ్డి గారు, ఆదినారాయణ గారు, ఆది శ్రీనివాస్ గారు, ఆది శ్రీనివాస్ గారు, ఆది శ్రీనివాస్ అధ్యక్ష, ఈరోజు పర్యాటక రంగం పైన పర్యాటక శాఖ మార్చులు, టూరిస్ట్ శాఖ మార్చులు ఈరోజు ఓ పాలసీ పైన వారు అసెంబ్లీలో మరి మాట్లాడినటువంటి తీరు, అసలు గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఏ రంగానికి కూడా పాలసీ తీసుకురాని సందర్భంలో టూరిజానికి ఒక పాలసీ తీసుకురావాలని చెప్పి నేను ఆలోచన చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని సహకరించాల్సి పోయి రైతు పైన మొసలి కన్నీరు గారుస్తూ మాట్లాడుతున్న మాటలను నేను ఒకసారి అధ్యక్ష మీ ద్వారా మీ ఫ్లాగ్ కార్డులు అధ్యక్ష ఫ్లాగ్ కార్డులు ప్రదర్శించడం తప్పనేటువంటి మాట మేము కూడా నిన్నటి రోజు అన్నాం. కానీ చూడండి అధ్యక్ష, ఖమ్మంలో రైతులకు వాళ్ళు బేడి లేచినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇది తప్పేనేమో, మేము మొదటిసారి సభకు హాజరైనము, ఒకసారి ఇవి చూడండి అధ్యక్ష. ఆనాడు ఖమ్మము, అదేవిధంగా పోడు కేసులో జైలుకి వెళ్ళినటువంటి మహిళలకు సంబంధించినటువంటి అంశం కానీ ఈరోజు పోడు కేసులో జైలుకి వెళ్ళినటువంటి మహిళలకు సంబంధించి ఈరోజు నేను ఒక్కటి చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఇది వాళ్ళు లగచర్ల గడ్డకు సంబంధించి ఇప్పుడు ఏ చూపిస్తుందని తప్పబడతా ఉన్నాం. ఆనాటి మీ ప్రభుత్వ హయాంలో ఇవి చూడండి అని చెప్పి ఒక మాట నేను చెప్పడానికి కోసం నీ ప్రయత్నం చేస్తూ ఒకసారి దయచేసి గమనించాలి. ఈరోజు రైతుల పైన ఎనలేని మొసలి కన్నీరు గార్చిన బీఆర్ఎస్ పార్టీని సూటిగా అడుగుతా ఉన్నాం. ఆనాడు రైతును రాజు చేయాలని చెప్పని ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉచిత కరెంటును ఇచ్చిన అధ్యక్ష, ఉచిత విద్యుత్తును మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. రైతులు రాజు చేయడానికి ప్రాజెక్టులు ప్రారంభం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు ఉండే అధ్యక్ష, బట్టి విక్రమార్క గారు, శ్రీధరబాబు గారు అందరూ కూడా ఈ సభలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ఆనాడు ఈ కార్యక్రమంలో రైతులు రాజు చేయడానికి కోసం, అంతే రైతు పండించిన పంటకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. ఈరోజు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ హయాంలో చెప్పిన జైళ్లలో మహిళలను కూడా పెట్టినటువంటి అంటే వీళ్ళ హయాంలో ఎంత మందికి సంఖ్యలు వేసారు, ఎంతమంది జైలు పంపించారు అధ్యక్ష. ఈరోజు నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా కోత పెట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎక్కువగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా రైతుకు తీవ్రంగా నష్టం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ రైతుల గురించి మాట్లాడారు అధ్యక్ష. 40 కిలో సంచికి 3 నుంచి 4, 5 కిలో దోపకం చేసి రైతులు నట్టేట ముంచినటువంటి వీళ్ళ ఈరోజు రైతుల గురించి మాట్లాడారు అధ్యక్ష అంటున్నా. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైస్ మిల్లర్తో కలిసిపోయి ఈరోజు ఎంత దోపిడీ చేసింది బీఆర్ఎస్ పార్టీ అని మనం చూసినాం అధ్యక్ష. ఈరోజు ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం 2 మార్లు కొన్నాం అధ్యక్ష. రైతులకు తప్ప తాళ్ళు పేరిట అదనంగా కొనుగోలు చేయకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రైతు కోసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తుంటే చూస్తూ ఊరవలేక కోడంగోలు జరిగినటువంటి ఘటన పెట్టుకొని నిన్న ఈరోజు అధ్యక్ష మీ చైర్ను బెదిరిస్తూ మిమ్మల్ని అవమానపరిచే విధంగా మాట్లాడుతూ ముందుకు వచ్చేటువంటి దాన్ని కూడా సీనియర్ నాయకులు అధ్యక్ష అక్కడ 20 ఏళ్లుగా మేము ఉన్నామని చెప్పి 20 years ఇండస్ట్రీ అని చెప్పుకున్నటువంటి సీనియర్ నాయకులు కూడా ఈ విధంగా సభ నడవకుండా ఒకరిని ఎత్తుకుంటున్నారు అధ్యక్ష. ఇక్కడ ఓ ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యే ఎత్తుకుంటూ ఈరోజు వీళ్ళు పార్కు పోయినట్టుగా భావిస్తున్నారు సార్ అధ్యక్ష. అసెంబ్లీకి వచ్చినట్టు వీళ్ళు భావిస్తున్నారు ఓ పార్కు పోయినట్టుగా. అసలు ఈ అసెంబ్లీ నుంచి ఎప్పుడు వెళ్ళిపోదామని చెప్పి ఆలోచన తప్ప ఒకటి కాదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా అధ్యక్ష 6 గ్యారెంటీ గురించి ఫ్లాగ్ కార్డులు పడతా ఉంది. ఆ రోజు జన్ ధన్ ఖాతా తెరవండి, ప్రతి పేదవాడి ఖాతాలో 15,30,000 రూపాయలు ఇస్తామన్నారు. వేసిరా అధ్యక్ష. భారతీయ జనతా పార్టీ కూడా ప్రజలు నట్టేయడం వచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, ఏటా 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇంచుమించు ఏటా 2 కోట్ల ఉద్యోగాలంటే 20 కోట్ల ఉద్యోగాలు కావాలి అధ్యక్ష. ఈ రోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చేసినటువంటి అంశం కూడా చూసిన అధ్యక్ష. ఈ రోజు మా జూపల్లి కృష్ణారావు గౌరవ మంత్రులు చేపట్టినటువంటి ఏదైతే ఈరోజు పాలసీ గురించి చక్కటి పాలసీని తీసుకొని వచ్చేటువంటి దాన్ని ఈరోజు మీ అందరూ కూడా బలపరిచే కార్యక్రమం అధ్యక్ష. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీలో ఏ పథకానికి కూడా స్కీమ్ లేదు. గల్ఫ్లో చనిపోయే వరకు 5 లక్షల రూపాయలు ఈరోజు మేము ఇచ్చే పాలసీ తీసుకుని వచ్చినాం అధ్యక్ష. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వమే గల్ఫ్లో మరిస్తే 1 లక్ష రూపాయలు ఇచ్చినాం. ఈరోజు 5 లక్షలు ఇచ్చేటువంటి పాలసీని కూడా తీసుకుని వచ్చినాం. అనేక కార్యక్రమాలకు ఈరోజు అసలు బీఆర్ఎస్ పరిపాలనలో
ఏ పథకానికి ఒక పాలసీ లేని సందర్భంలో ఒక్కొక్క పథకానికి ఈరోజు పాలసీ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తుంటే మద్దతు ఇవ్వాల్సింది పోయి ఈరోజు చక్కటి భారత వ్యాయామ విద్య మరియు క్రీడా విద్యకు సంబంధించినటువంటి మేము ఒక్కటి సందర్భంగా చెప్పిన తర్వాత ముంగడుకోతా అధ్యక్ష మేము ఈ ప్రభుత్వమేమో ఓవైపు స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకురావాలని చెప్పని చూస్తుంది, ఓవైపు గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని చూస్తున్నాము, ఓవైపు స్కిల్స్ యూనివర్సిటీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కానీ బీఆర్ఎస్ పార్టీ విద్వేషపు వాట్సాప్ యూనివర్సిటీని తెలిసి విద్వేషపు వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా ప్రజలందరినీ తప్పుదో పట్టిస్తున్న సందర్భం అధ్యక్ష. ఈరోజు మీరు చేసే ప్రతి పనిని ముందుకు తీసుకుపోకుండా చేస్తున్నటువంటి వీరికి ఈరోజు ప్రజలు తగిన బుద్ధి చెప్పినప్పుడు ఇంకా మారిన సందర్భంగా గుర్తు చేస్తూ ఈరోజు అసలు ఈ రాష్ట్రంలో 2004 నుండి టూరిజం పైన ఒక పాలసీ లేదు. ఈరోజు జూపల్లి కృష్ణారావు గారు 2025-30 సంవత్సరానికి తెలంగాణ టూరిజం పాలసీ ఆవశ్యకత పైన ఒక కార్యక్రమాన్ని రూపొందించి ఈ సభ ద్వారా ప్రజలకు చెప్పడం అనేది ఈ ప్రభుత్వం కట్టుబడి ఉండి రాబో రోజుల్లో టూరిజం ద్వారా పర్యాటకులు దేశ విదేశాల నుంచి భారతదేశంకి వచ్చిన వారిని భారతదేశంకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తెలంగాణకు వచ్చే విధంగా హైదరాబాద్ తో పాటు ఈరోజు మన తెలంగాణ నుంచి 9 ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటిని వికారాబాద్ లో కానీ సోమశిల, రామప్ప, కాళేశ్వరము, నాగార్జున సాగర్, భద్రాచలం, వరంగల్, చార్మినార్ ఈరోజు మనం ఏదైతే మూసీని కూడా ఈరోజు డెవలప్ చేయాలనుకుంటూ దాని చేసే కార్యక్రమంతో పాటు నేను కొన్ని సూచనలు కూడా సందర్భంగా చేస్తున్నా అధ్యక్ష. వేములవాడ రాజన్న ఆలయం హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్ల దూరం ఉంది అధ్యక్ష. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఈరోజు వేములవాడలో కూడా పర్యాటకంగా పెంపొందించిన చక్కటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ మా దగ్గర మిడ్ మానేట్ డ్యామ్, లోవర్ మానేట్ డ్యామ్ కరీంనగర్లో ఉన్నటువంటి సందర్భంలో సీ ప్లేన్లను కూడా మనం ఒకవేళ అవకాశం ఇచ్చినట్టయితే అధ్యక్ష, ఇప్పటికే ఆంధ్రాలో విజయవాడ నుంచి ఈరోజు శ్రీశైలం వరకు సీ ప్లేన్లు అవకాశం ఇచ్చి పర్యాటక రంగంగా ముందుకు పోవడానికి అవకాశం ఇస్తున్నారు. ఇక్కడ కూడా మా వేములో రాజన్న ఆలయానికి పోటెత్తుతున్న భక్తులకు సీ ప్లేన్ ద్వారా మిడ్ మానేట్ డ్యామ్ లో కానీ లోయర్ మానేట్ డ్యామ్ లో కానీ దిగడానికి అవకాశం ఉన్నటువంటి ఆ మిడ్ మానేట్ డ్యామ్ లో ఎల్ఎండిలో మిడ్ మానేట్ డ్యామ్ లో కూడా మా వేములాడకు సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఎంఎండిలో ఈరోజు సీ ప్లేన్ సౌకర్యానికి ఏర్పాటు చేసినట్టయితే చక్కటి అవకాశాలు దూర ప్రాంతంలో వచ్చేవారు కూడా రాజన్నను దర్శించే అవకాశం ఉంటుందన్నమాట చెప్తూ ఈరోజు మిడ్ మానేట్ డ్యామ్ లో బోటింగ్ కూడా ఒక అవకాశం ఉంది అధ్యక్ష. బోటింగ్ సౌకర్యాన్ని కూడా పెంచుకోవడానికి వీలున్నటువంటి సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేస్తారు అధ్యక్ష. ఈరోజు హెలిప్యాడ్లను కూడా అనేక విస్తృతపరచాలని చెప్పినటువంటి ఆలోచనలు టూరిజం శాఖ ఉన్నటువంటి సందర్భం. వేములవాడలో 6 హెలిప్యాడ్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇప్పటికీ మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రాకకు పోకలకు అవకాశం ఇస్తున్నారు. వీరంతగా ప్రతి నిత్యం కూడా ఒక హెలిప్యాడ్ సౌకర్యం కల్పించిన వేములవాడలో టూరిజం పెరగడానికి అవకాశం ఉంటుంది. హరిత హోటల్ కూడా పెంపొందించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఈ సందర్భంగా నేను తెలియజేసి అధ్యక్ష. హరిత నాంపల్లిలో మా దగ్గర రోప్ వే అనేటువంటిది కూడా గత ప్రభుత్వం వేయలేదు. గత ప్రభుత్వం 100 కోట్ల దేవాలయ కూడా ఇవ్వని సందర్భం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ మంత్రులందరూ కూడా 7 మంత్రులు మా దేవాదాయ శాఖ మంత్రులతో సహా గత నెల 20 తేదీనే ఇంచుమించు 120 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు కూడా మేము ముందుకు పోతా ఉన్నాం. ఈ టూరిజం కు వేములవాడను ఒక హబ్గా చేసుకొని ఈరోజు సీ ప్లేన్ తీసుకొచ్చే కార్యక్రమం కానీ బోటింగ్ సౌకర్యం కానీ తీసుకొని వచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి పద్ధతులు తీసుకొని పోవాలని చెప్పని తెలంగాణ అన్ని సౌకర్యాలకు నెలకొల్పైనటువంటి ఇక్కడ టూరిజం పెంపొందించడం కోసం ప్రభుత్వం చేసే కార్యక్రమాలు మరి బాగున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు. అధ్యక్ష, నేను ఈ సభకు సవినయంగా 2 చేతులు జోడించి ప్రార్థిస్తా ఉన్నా. ముఖ్యంగా గౌరవ ప్రతిపక్ష సభ్యులు బీఆర్ఎస్ అయినా బీజేపీ పాలక అధ్యక్ష, ఇది నా కోసమో కాంగ్రెస్ పార్టీ కోసమో ఇంకోరి కోసం కాదచ్చ. వందలాది మంది బిడ్డలు అమరవీరులు త్యాగాలు వాళ్ళ ప్రాణాలు అర్పించారు. వాళ్ళ ఆకాంక్ష ఆశయము తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత యువకులందరూ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాలనేటువంటి ఒక సంకల్పంతో ప్రజల సమస్యలు తీరాలనే ఒకటి గొప్ప ఆలోచనతోటి ప్రాణత్యాగాలు చేసిన అధ్యక్ష. అందుకనే ఈనాడు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటుగా ధ్వంసమైనటువంటి సంస్కృతిని పునరుద్ధరించే కార్యక్రమం చేసి రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించాలని ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి దయచేసి ఈ బిల్లును ఆమోదించవలసిందిగా మీ ద్వారా గౌరవ సభ్యులందరూ కూడా సవినయంగా ప్రార్థిస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.
short discussion on Telangana tourism policy is completed. The House is urgent to meet again at 10 a.m. tomorrow, Wednesday, 18th December 2024.